ప్రణయ్ చూసుకున్నట్టయితే మొదటి రౌండ్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. దాదాపుగా మనం చూస్తున్నాం పార్టీలు గతం కంటే ఈసారి కొన్ని పార్టీలు అధిక ఓట్లు సాధించాయి. అసలుకి మొదటి రౌండ్లో లెక్కింపు ప్రక్రియలో ఏ పార్టీలకు ఎంతెంత స్థానాలు వచ్చినాయి, వాటి వివరాలు ఏంటి ప్రణయ్? అసలు కర్ణాటక ఎన్నికలకు సంబంధించి మొదటి నుంచి మనం చూసుకుంటే కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా పోటాపోటీగా ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. అయితే దీంట్లో కాంగ్రెస్ అనేది ఖచ్చితంగా కూడా లీడింగ్లో ఉంటుంది అనేది మొదటి నుంచి చెప్తున్నటువంటి వర్షన్. అయితే కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్స్ మనం చూసినప్పటికీ కూడా కాంగ్రెస్ అనేది కొంత ఆధిక్యంలో ఉంటుంది. ఖచ్చితంగా కూడా రెండింటికి కంపారిజన్ చేసుకుంటే ఏదో ఒక కొద్దిపాటి సీట్ల తేడా ఉంటుంది అనుకున్నాం. బట్ మనం ఇప్పుడు ఫస్ట్ రౌండ్ చూసేటప్పటికి మనకి బెంగళూరు అర్బన్కి సంబంధించి అంటే గ్రేటర్ బెంగళూరుకి సంబంధించి 32 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. దాంట్లో దాదాపుగా కూడా 17 స్థానాల్లో బీజేపీ గెలిస్తే 14 స్థానాల్లో ఇటు కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. అండ్ దాంతో పాటుగా మనం చూస్తే ఒకటి జేడీఎస్కి కనబడతా ఉంది. అండ్ దాంతో పాటుగా ఓల్డ్ మైసూర్కి సంబంధించి కేవలం 7 సీట్లతో బీజేపీ ఉంటే అందులో దాదాపుగా కూడా 55 అసెంబ్లీ స్థానాలు ఉంటే 55 అసెంబ్లీ స్థానాలకు గాను 7 మాత్రమే ఇటు బీజేపీ కైవసం చేసుకుంది. దాంతోపాటుగా 28 స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్లో కనబడతా ఉంది. జేడీఎస్ దాదాపుగా కూడా 19 ఓల్డ్ మైసూర్లో మనకు కనిపిస్తూ ఉంది. అండ్ ముంబై కర్ణాటకకి సంబంధించి మనం చూసుకుంటే లీడింగ్లో ఇక్కడ కూడా మళ్ళీ కాంగ్రెసే లీడింగ్కి వస్తుంది అన్నటువంటి ఆలోచనతో ఉంటే అక్కడ కాకపోతే మోస్ట్ ఆఫ్ ద రిచ్ పీపుల్ ఉంటారు. అంటే రిచ్ పీపుల్ ఓటింగ్ అంతా కూడా ఎగ్జిట్ పోల్స్ మనం చూసినప్పటికీ కంప్లీట్గా బీజేపీకి పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఈ బీజేపీకి పడ్డ ఓట్లతో మనం కంపేర్ చేసుకుంటే 27 సీట్స్ అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ బెంగళూరు, ముంబై, కర్ణాటకకి సంబంధించి 50 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఈ 50 అసెంబ్లీ స్థానాలకు గాను 22 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ కైవసం చేసుకుంటే 21 కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అండ్ దాంతోపాటుగా కోస్టల్ కర్ణాటకకి సంబంధించి మనం చూసుకుంటే 35 అసెంబ్లీ స్థానాలు. ఈ 35 అసెంబ్లీ స్థానాలకు గాను అక్కడ 16 స్థానాలలో బీజేపీ అధికారంలోకి వస్తే కేవలం 5 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కనబడతా ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సెంట్రల్ కర్ణాటకకి సంబంధించి 21 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయి. దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఈ కోస్టల్కి సంబంధించి 14 స్థానాలలో బీజేపీ ఉంటే 19 స్థానాల్లో కాంగ్రెస్ కనిపిస్తూ ఉంది. అండ్ హైదరాబాద్ కర్ణాటకకి సంబంధించి బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఇక్కడ మాత్రం కంప్లీట్గా బీజేపీ ఊహించుకున్నటువంటి ఊహలన్నీ కూడా ఎడాపెంచలైపోయినాయి. ఎందుకంటే అక్కడ 31 అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ అందులో కేవలం 7 స్థానాల్లో మాత్రమే బీజేపీ వచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 22 మన కాంగ్రెస్ కనబడుతుంది. అంటే కంపేరింగ్ ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపుగా కూడా 117 సీట్ల వరకు కూడా కాంగ్రెస్ లీడింగ్లో కనబడతా ఉంది. కేవలం 70 నుంచి 78 మధ్యలో బీజేపీ లీడింగ్ లో కనబడతా ఉంది. జేడీఎస్ ఆల్మోస్ట్ ఆల్ 28 నుంచి 30 స్థానాల్లో జేడీఎస్ కనబడతా ఉంది. అదర్స్ ఒక 5 మాత్రమే మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇది కంపేర్ చేసుకుంటే లాస్ట్ టైం అంటే 2018 ఎన్నికల కన్నా ఈ ఎన్నికల్లో కొంత కాంగ్రెస్ దూసుకెళ్తా ఉంది. దాంతో పాటుగా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి రౌండ్స్ లో ఇప్పటి వరకు సెకండ్ రౌండ్ రన్ అవుతున్నప్పటికీ కూడా లీడింగ్ కాంగ్రెస్ కనబడతా ఉంది. అండ్ దాంతో పాటుగా మనం చూసుకుంటే కాంగ్రెస్ ఇదే యాంగిల్లో ముందుకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ కూడా కొంత మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. సెకండ్ ఈ 19 రౌండ్స్లలో టోటల్ ఈ 19 రౌండ్స్కి వచ్చేటప్పటికి ఏం జరగబోతా ఉంది అంటే ఫైనల్గా మనం చూసుకుంటే 3-4 రౌండ్స్లలో కొంత బీజేపీ ఆధిక్యంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటూ తెలుస్తోంది. బట్ ఇప్పటికి 2వ రౌండ్కి వరకు కూడా కాంగ్రెస్ లీడింగ్ అయితే ఖచ్చితంగా కనబడతా ఉంది. వెనుక మనం చూసుకున్నట్టయితే మొదటి నుంచి ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది, కాంగ్రెస్ ఆధిక్యంలోకి వస్తుంది. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ అన్ని అవే చెప్పాయి. కొన్ని మాత్రమే హంగ్ వస్తుంది, జేడీఎస్ కీలకం కానుంది అని చెప్పాయి. అసలు దీంతో పోలిస్తే ఇప్పుడు చూసుకున్నట్టయితే 2 ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఫస్ట్ది పూర్తయింది, 2వది కొనసాగుతుంది. కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఇలా చూసుకుంటే 19 రౌండ్లు కూడా కాంగ్రెస్ ఇలానే కొనసాగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందా? ఖచ్చితంగా 100%. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూస్తే వాళ్ళు ఎంచుకున్నటువంటి ఈ సీట్స్ ప్రక్రియకు సంబంధించి ఆల్మోస్ట్ లీడింగ్ కొనసాగుతూ ఉంది. ఈ కొనసాగుతున్నటువంటి ప్రక్రియలో కంపేర్ విత్ మనం ఎగ్జిట్ పోల్స్ని కంపేర్ చేసుకుంటే కొన్ని మీడియాస్ ఇచ్చినటువంటి దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ 80% కాంగ్రెసే ఆధిక్యంలో కనబడుతుంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి విధంగానే ఇప్పుడు అదే మ్యాజిక్ ఫిగర్ మనకి మళ్ళీ కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఏదైతే బీజేపీకి అనుసంధానంగా ఉన్నటువంటి జన్ కీ బాత్ అనేటువంటి సంస్థ ఇచ్చిన దాంట్లో కూడా ఆల్మోస్ట్ 94 నుంచి 117 స్థానాల్లో బీజేపీ ఉంటే కేవలము 91 నుంచి 108 స్థానాల్లో కాంగ్రెస్ వస్తుంది అనేది వాళ్ళు అంచనా ప్రకారం చెప్పినటువంటి ఒక పోలింగ్. సో అందులో కూడా కేవలం కాంగ్రెస్ కి బీజేపీకి జస్ట్ గ్యాప్ ఎంత 2-3 అంశాలు మాత్రమే, 2 సీట్లు మాత్రమే తేడా కనబడుతుంది. సో ఆ 2-3 సీట్లు ఇప్పుడు ఆల్మోస్ట్ కాంగ్రెస్ దాటేసింది. అంటే వాళ్ళు బీజేపీ ఏదైతే జన్ కీ బాత్ ఉన్నటువంటి సర్వే చెప్పినటువంటి రిపోర్ట్స్ ప్రకారం కూడా చూసినప్పటికీ మళ్ళీ అందులో కూడా కాంగ్రెస్ లీడింగ్ కనబడతా ఉంది.
కాంగ్రెస్ కనబడేటువంటి లీడింగ్ కి ఖచ్చితంగా కూడా జేడీఎస్ తో ఎటువంటి సంబంధాలు లేకుండా, జేడీఎస్ అనుబంధం లేకుండా కూడా గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు పూర్తి స్థాయిలో ఉన్నాయి. అంతేకాకుండా ఇంకొక విషయం మనం చూసుకుంటే నిన్న సింగపూర్ లో ఉన్నటువంటి జేడీఎస్ అధినేత కుమారస్వామితో బీజేపీ మంత్రాలు జరిపింది. అంతేకాకుండా బీజేపీకి సంబంధించిన అధిష్టాన పెద్దలు కూడా జేడీఎస్ మద్దతు తీసుకోవాలి అన్న యాంగిల్లో ప్రయత్నించినప్పటికీ కూడా జేడీఎస్ నుంచి కుమారస్వామి కూడా ఉదయం ఆయన మాట్లాడుతూ, అంటే కౌంటింగ్ ప్రక్రియకు వెళ్ళేటప్పుడు కూడా ఆయన మాట్లాడుతూ, నేను ఏ పార్టీకి అనుసంధానంగా లేదు, నా సంబంధం లేదు, అంటే ఐ మీన్ ఆయనతో పొత్తు లేకుండా కూడా గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి పరిస్థితిలో కనబడతా ఉన్నాయి. రెండు కూడా లీడింగ్ లోనే కనబడతా ఉన్నాయి. సో నాదేమున్నా కూడా మాత్రమే నాతో ఎటువంటి సంబంధం లేకుండా కూడా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అనేది కుమారస్వామి చెప్తా ఉన్నారు. దాంతో పాటు కుమారస్వామి క్లియర్ గా కూడా ఒకటి చెప్పడం జరిగింది, నేను ఏ పార్టీకి అనుసంధానంగా ఉండలేదు అని చెప్పేసి కుమారస్వామి చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉదయం ఆయన అంటే ఎప్పుడైతే కౌంటింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట మనం క్లియర్ గా చూసాం. సో ఇది కంప్లీట్ గా ఏదైతే వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ ని మనం కంపేర్ చేసుకుంటే, ఆ ఎగ్జిట్ పోల్స్ నుంచి వచ్చినటువంటి యాజ్ పర్ రిపోర్ట్స్ ప్రకారం మనం చూసుకుంటే బీజేపీ మాత్రం కొంత డౌన్ ఫాల్ లో పడిపోతుందనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది. దాదాపుగా కూడా 30 సీట్ల వరకు కూడా డౌన్ లో, కాంగ్రెస్ తో కంపేర్ చేసుకుంటే 30 సీట్ల వరకు కూడా డౌన్ లో ఉన్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. వీళ్ళ చూసుకుంటే గత ఎన్నికలు 2018 కానీ ఇప్పుడు 2023 కానీ చాలా తేడా ఉంది. ఒకప్పుడు బీజేపీ కాంగ్రెస్ హోరాహోరీ, ఇప్పుడు కూడా అదే పోటీ జరుగుతుంది. కానీ ఈసారి కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. అంటే దీని ఉద్దేశం బీజేపీ వెనకబడిందనా? ఎందుకు బీజేపీ తక్కువ సీట్లు రావడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు చూసుకున్న 2 రౌండ్లు అవి. ఎస్, ఖచ్చితంగా కూడా అంటే 2018లో మీరు అన్నట్టుగా 2018లో కూడా బీజేపీకి మెజారిటీ ఆఫ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరిగింది. అయితే 2018 గురించి ఒకసారి మనం చర్చిస్తే 2018లో బీజేపీకి 36.35% ఆఫ్ ఓటింగ్ బీజేపీకి నమోదైన, కాంగ్రెస్కి 38.14% కాంగ్రెస్కి నమోదు. అక్కడ జేడీఎస్కి కూడా 18%, లాస్ట్ టైము 18% జేడీఎస్కి కూడా ఓటింగ్ జరిగింది. అండ్ అదర్స్ కూడా 7.21% ఓటింగ్ జరిగినప్పటికీ కూడా కంప్లీట్గా మళ్ళీ చేంజ్ చూస్తే అల్టిమేట్గా బీజేపీ వేరే పార్టీల, అంటే అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్, అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీ సపోర్ట్స్తోని గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది. అల్టిమేట్గా మళ్ళీ ఈ లీడింగ్ అంతా కూడా క్రాస్ చేసిన సిచ్యువేషన్స్. బట్ ఈసారి మాత్రము మనకు అక్కడ పోలింగ్ కేంద్రాల్లో చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి కాకుండా కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి విభజనలో చూసుకున్నప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ ద రిచ్ పీపుల్ అండ్ దాంతోపాటుగా మిడిల్ క్లాస్, ఈ 2 ఓట్లు కొంత బీజేపీకి వెళ్ళినప్పటికీ పూర్ అండ్ వెరీ పూర్కి సంబంధించి మొత్తం కంప్లీట్గా కూడా కాంగ్రెస్కే పడ్డటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. దీంట్లో హైదరాబాద్, కర్ణాటకకి సంబంధించి, సెంట్రల్ కర్ణాటకకి సంబంధించి, దాంతోపాటుగా గ్రేటర్ బెంగళూరుకి సంబంధించి ఈ రెండిట్లలో కూడా కంప్లీట్లీ, అంటే ఈ 3 ప్రాంతాలలో కంప్లీట్గా కూడా బీజేపీ వస్తుంది అన్నటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ప్లానింగ్ చేశారు. అంతేకాకుండా ఇందులో మనం ఇంకొక అంశాన్ని చూసుకుంటే, ఎక్కడికి కూడా వెళ్ళని అంటే ప్రధానమంత్రి మోదీ బెంగళూరుకు వెళ్ళడము, కర్ణాటకలో ఆయన ప్రచారాలు, అంతేకాకుండా ఆయన కర్ణాటకలో బహిరంగ సభలతో కూడా పెద్ద ఎత్తున కూడా పార్టీని బలోపేతం చేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేశారు. బట్ అల్టిమేట్గా మనం ఎగ్జిట్ పోల్స్ని కంపేర్ చేసుకుంటే, అక్కడ జరిగిన ఓటింగ్ని కంపేర్ చేసుకుంటే 34.5% బీజేపీకి ఈసారి ఓటింగ్ పడే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా కాంగ్రెస్కి చూసుకుంటే 42.5% కాంగ్రెస్ ఓటింగ్ కనబడుతుంది. జేడీఎస్కి ఈసారి 16%కి జేడీఎస్ పరిమితం అయిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈసారి అదర్స్ కూడా కేవలం 7% మాత్రమే మనకు లాస్ట్ టైం 2018 అండ్ 2023 కంపేర్ చేసుకుంటే ఈసారి మరింత కాంగ్రెస్ కైవసం చేసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ కి మరింత ఓటింగ్ పెరిగినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనబడుతున్నాయి. వీళ్ళ మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కనుక 113 ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో అది దాటి ఏ ప్రభుత్వం అండ లేకుండా, అంటే జేడీఎస్ మద్దతు లేకుండా గెలిచే అవకాశం ఉందంటారు ఈ ఎన్నికల్లో? ఖచ్చితంగా ఇప్పటి వరకు జరిగిన 2 రౌండ్స్ కు మనం చూసుకుంటే, ఈ రౌండ్స్ కి సంబంధించి ఇదే రౌండ్స్లలో కాంగ్రెస్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా జేడీఎస్ మద్దతు లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అనంటే మనం ప్రధానంగా చూసుకుంటే మొదటి నుంచి కూడా జేడీఎస్ అనేది ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి జేడీఎస్, ఒక కుమారస్వామి అనేటువంటి వ్యక్తి లేకున్నా కూడా వాళ్ళు పెట్టుకున్నటువంటి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 113 అనేది ఒక మ్యాజిక్ ఫిగర్ ఉందో, ఆ మ్యాజిక్ ఫిగర్ ని కూడా కాంగ్రెస్ క్రాస్ చేస్తూ ఉంది. సో క్రాస్ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అల్టిమేట్ గా జేడీఎస్ తో పొత్తు లేకున్నా, జేడీఎస్ తో సంబంధం లేకున్నా వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ దాని ఇంపాక్ట్ కూడా ఇతర రాష్ట్రాల్లో పడేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున కూడా కర్ణాటక వెళ్ళారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కర్ణాటక వెళ్ళి అక్కడ ప్రయత్నాలు కొనసాగించారు. అక్కడ పార్టీని బలోపేతం చేయాలి,
చేయాలి అని చెప్పేసి ప్రయత్నాలు కొనసాగించినటువంటి నేపథ్యంలో కూడా ఈ రోజు అల్టిమేట్ గా కూడా కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తా ఉన్నారు. లాస్ట్ టైం మనం ఎలక్షన్స్ ముందు కూడా చూసుకుంటే బజరంగ్ దళ్ ఇష్యూస్ అనేది తీసుకురావడం జరిగింది, కాంగ్రెస్ పై ఒత్తిడిని కూడా తీసుకురావడం జరిగింది. సో అల్టిమేట్ గా కాంగ్రెస్ పై ఒత్తిడిని తీసుకొస్తే బీజేపీ గెలుస్తుంది, బీజేపీ కొంత పాజిటివ్ యాంగిల్ లో మాకు ఓట్స్ పడతాయి అన్నటువంటి ఆలోచనలో కూడా బీజేపీ చూస్తే, కానీ ప్రజలు మాత్రం నిర్ణయం అల్టిమేట్ గా కాంగ్రెస్ వైపు ఇచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ దూసుకెళ్తున్న సిచ్యువేషన్స్ కనపడతా ఉన్నాయి. ఇప్పటికే 136 సీట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ కొనసాగుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా బీజేపీ 70 సీట్లలో ఆధిక్యంలో కనబడతా ఉంది. రెండో రౌండ్కి వచ్చేటప్పటికి 14 సీట్లలో జేడీఎస్ ముందుకు వెళ్తా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ క్రౌన్ ఫిగర్, మ్యాజిక్ ఫిగర్ మనం అనుకున్నట్టుగా 130ని కాంగ్రెస్ అల్టిమేట్ గా క్రాస్ చేసిన సిచ్యువేషన్స్ మనకు అల్టిమేట్ గా కనబడుతున్నాయి. అయితే దీంట్లో మనం ప్రధానంగా కొన్ని అంశాలను చూసుకుంటే ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా కూడా కొంత ఆసక్తి రేపేటువంటి ఛాన్సెస్ ఖచ్చితంగా కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఎన్నికల ఇంపాక్ట్ అనేది అసలు మొదటి నుంచి కూడా జేడీఎస్ ఎవరికి మద్దతు ఇస్తుంది, జేడీఎస్ మద్దతు ఇస్తే ఏం జరుగుతుంది అన్నటువంటి అంశాలపై క్లియర్ గా కనబడతా ఉంది. అయితే ఈ జేడీఎస్ ఇచ్చేటువంటి మద్దతులకు సంబంధించి కొన్ని అంశాలు మనం క్లియర్ గా చూసుకుంటే జేడీఎస్కి వచ్చేటువంటి సీట్లు కేవలం 25 నుంచి 30 సీట్లు మాత్రమే. 224 అసెంబ్లీ స్థానాలకు గాను ఈ 224 అసెంబ్లీ స్థానాలలో బీజేపీ ముందుకు వస్తే కేవలం బీజేపీ కనీసంలో 130 సీట్లు వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ అనుకుంటే ఈ 130 సీట్లకు గాను బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అన్నటువంటి ఆలోచనతో ఉంది. బట్ అందులో మ్యాజిక్ ఫిగర్ గా 133 అనేది కాంగ్రెస్ పెట్టుకున్నప్పటికీ కాంగ్రెస్ ఒకవేళ 133 సీట్స్ గెయిన్ చేస్తే బీజేపీకి రావాల్సినటువంటి సీట్లు ఖచ్చితంగా అటు వెళ్ళిపోయినప్పుడు జేడీఎస్ మద్దతు తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేయాలి అన్నటువంటి ఆలోచనతో బీజేపీ రెడీగా ఉంది. బట్ జేడీఎస్తో సత్సంబంధాలు నిర్వహించిన తర్వాత మరి అక్కడ ఏం జరిగింది అనేది తెలియదు. క్లియర్ కట్గా కూడా కుమారస్వామి పొద్దున చెప్పడం జరిగింది, కేవలము వాళ్ళ స్వతహాగా వాళ్ళు గెలుస్తారు అని మాత్రం కుమారస్వామి చెప్తా ఉన్నాం. బట్ కుమారస్వామి చెప్పేటువంటి వర్షన్ని మనం వింటే ఈ పార్టీలకు సంబంధించినటువంటి వర్షన్ అవసరం లేదు, అంటే కేవలం ఆ 2 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళతో మేము గెలుస్తామని ఆయన అల్టిమేట్గా చెప్తాను. బట్ ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ అయినటువంటి నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్ లీడింగ్లో కనబడతా ఉంది. సో కాంగ్రెస్ ఇంపాక్ట్ అనేది అక్కడ ప్రజలకు అల్టిమేట్గా కనబడుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం క్లియర్లీ చూస్తా ఉన్నాం. ఈ కాంగ్రెస్కి సంబంధించి ఇంకొక అంశాన్ని మనం చూసుకుంటే అక్కడ కాంగ్రెస్కి సరైనటువంటి క్యాడర్ లేదు, సరైనటువంటి లీడర్ లేదు, వాళ్ళ లీడర్ల మధ్యలో ఘర్షణలు ఉన్నాయని చెప్పేసి ఒక అల్టిమేట్ టాక్ నడిచింది. బట్ ఇదే జరుగుతున్నటువంటి వర్షం జరుగుతూ ఉంటే వాళ్ళ వర్షన్ల ప్రకారం ఈ బీజేపీ వాళ్ళలో ఇంటర్నల్ గొడవలు ఉన్నప్పుడు ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది, బీజేపీని తీసుకురావచ్చు అన్నటువంటి ఆలోచనతో ప్రయత్నాలు చేశారు. బట్ రౌండ్స్కి చూసేటప్పటికి మాత్రం వాళ్ళకి ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఉంది, ఎక్స్టర్నల్ మాత్రమే గొడవలు పెట్టుకుంటున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మన తెలంగాణలో కూడా చూసుకోవచ్చు, అంటే గాంధీ భవన్ వేదికగా కూడా అనేక లీడర్లు ఇంటర్నల్ గా గొడవలు పెట్టుకున్నప్పటికీ ఇంటర్నల్ గా వాళ్ళందరూ ఒకటే. ఇక్కడ కూడా సేమ్ అదే నిరూపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. వీళ్ళ కీలక పాత్ర మొదటి నుంచి కూడా కీలక పాత్రగా కాంగ్రెస్ ఉండబోదు అని చెప్తా ఉన్న నేపథ్యంలో కూడా కంప్లీట్లీ కూడా ఇప్పుడు చూస్తే మనకు కంప్లీట్ గా కాంగ్రెసే లీడింగ్ కనబడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే దీంట్లో ఇంకొక మనము మొత్తం టోటల్ 224 స్థానాలు అనుకుంటే దీంట్లో బెంగళూరు అర్బన్ కి సంబంధించి బెంగళూరు అర్బన్ లో ప్రధానంగా చూసుకుంటే 32 అసెంబ్లీ స్థానాలు, ఈ 32 అసెంబ్లీ స్థానాలు కూడా కొంత కాంగ్రెస్ ఎక్కువ శాతం లీడింగ్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది మొదటి నుంచి చెప్పుకున్నారు. బట్ అల్టిమేట్ గా ఒక 2-3 సీట్లతోనే కనిపిస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ఓల్డ్ మైసూర్ కి సంబంధించినటువంటి అంశాలలో మనం చూసుకుంటే ఓల్డ్ మైసూర్లో 55 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈ 55 అసెంబ్లీ సెగ్మెంట్స్ కి సంబంధించి ఈ 55లలో ఈ ఓల్డ్ మైసూర్లో చాలా వరకు బీజేపీకి మైనస్ జరిగిందని చెప్పుకోవాలి. ఓల్డ్ మైసూర్లో ఎందుకనంటే దాదాపుగా కూడా పూర్ పీపుల్ ఎక్కువగా ఉండేటువంటి సిచ్యువేషన్స్లలో వీళ్ళు పెంచినటువంటి స్కీమ్స్, ఏదైతే బీజేపీ తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ వల్ల చాలా మంది పూర్ పీపుల్ బీజేపీ వైపు చూడాలన్నా కూడా భయపడుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో దాని ఇంపాక్ట్ ఇక్కడ ఖచ్చితంగా పడి ఉంటుంది. కేవలం 7 సీట్స్
థ్యాంక్ యూ.